వాళ్ళకి తెలియక అలా అనుకున్నారు. అదే దీని మీద చాలా రచ్చ చేస్తాం మేము. అది ఒక విధంగా అదేంటో సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, మన పబ్లిసిటీ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్ లో తీసుకుంటే గబుక్కుని నమ్మేటట్టు ఉంది వాళ్ళు అన్నమాట. ఎందుకంటే త్రిబులర్ లో 2 హిస్టారికల్ క్యారెక్టర్లే, ఆయన చేసింది ఫ్యాంటసీ చేసాడు కానీ. అవును అవును, అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్ ఆ పేర్లు ఆ హిస్టారికల్ ఏం చేయలేదు. అవునులే, మన టోటల్ గా ఫ్యాంటసీ రాబిన్ హుడ్ క్యారెక్టర్ లాగా. అంతే, రాబిన్ హుడ్ క్యారెక్టర్ లేదు, క్రియేటెడ్ రాబిన్ హుడ్ అన్నది. అవును, రాబిన్ హుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడిని దోచుకుని మంచి వాళ్ళకి పెట్టడం ఇంగ్లీష్ లో రాబిన్ హుడ్ అంటారు. అదే ఫ్యాంటసీ క్యారెక్టర్. కానీ అసలు ఎందుకు హీరో అలా ఉంటాడు దొంగ అంటాడు, ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. బందిపోటు అనే సినిమా కూడా అదే కదా రామారావు చేసింది. కానీ దానికి ఒక కథ ఉంటుంది కదా. టోస్ట్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది, 3 తీశారు, అందులో ఒకటి హిట్ అయింది. అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా టోస్ట్పురం వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళంట. కానీ అక్కడ ఉన్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలు అయ్యారు ఏంటో ఒక రీజన్ ఉంటుంది. అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు. అసలు సంబంధం కదా, అసలు కాదు. వాళ్ళకి ఎవరో అట్లా అనుకున్నారు, అపోహ అనమాట. అవునులేండి. ఇప్పుడు ఏంటి, మీకు రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఇక్కడ టికెట్ల హైకు, అక్కడ టికెట్ల హైకు. అవునండి, ఇప్పుడు ఆయన అంతకుముందు ఏమన్నా ఇష్యూ జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇవ్వను, కానీ చారిత్రాత్మక సినిమాలకి ఇస్తానని చెప్పున్నారు ఆల్రెడీ. ఆ రోజు నేను కలిసి ఇష్యూ ఇచ్చాను, చూస్తా అన్నారు. మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ డేట్కి ఇవ్వబోతున్నాం. మళ్ళీ కలవబోతున్నారు. అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి? అక్కడ ఎలాగూ అలాగే ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు, అన్ని సినిమాలకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కల్కి రాగానే చెప్పాను, నేను సినిమాల నుంచి వచ్చాను, నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను, ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలి ప్రాపర్గా అందరు కలిసి చేస్తే చేయడానికి కదా నేను ఉన్నానని చెప్పారు. రైట్. మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు. బాగా అంటే తిరుపతి వెళ్ళాను నేను. తిరుపతి నేనే అనుభవుతున్నాను, మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు, వెళ్ళాను. అదే అంటే రాజకీయ కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు జనసేన కార్యక్రమంలో. తిరుపతి అనండి, ఐడియాలజీ అనండి, లేకపోతే ఇంకోటనండి వాట్ ఎవర్. ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి, ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు. దాని మీద మీ స్పందన ఏంటండి? మీరు కూడా ఒక నిర్మాత. డెఫినెట్గా న్యాచురల్గా ఇప్పుడే కాదు, ఇప్పుడు కొత్త ఏం కాదు, కళ్యాణ్ గారు అందుకు కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా సినిమా పరిశ్రమకి మనకి వాళ్ళతో పని ఉంటుంది, వీళ్ళ పని ఉంటుంది, ట్యాక్స్లు అయినా ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయినాయి. గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుంటే హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రాలో నాకు తెలిసి. సో ఆనవాయితీ వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి చేయడం. కానీ తెలియలే ఎందుకనో ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు, అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీకు ఏమైనా తెలుసా ఎందుకు కలవలేదు? ఎందుకు కలవలేదే, నో రీజన్, అదేం లేదు. వెళదాం అనుకున్నా. మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ముందు రోజు నైట్ వరకు జరిగింది, వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది. ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం ఆనవాయితీ. జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడులో అయితే ఎక్కువ చేస్తారు, ఇక్కడ తక్కువ. యాక్చువల్గా మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు. తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అందరు వెళ్ళిపోయి ముందు వెంటనే వెళ్ళి బుకేలు ఇవ్వడం, మాలలు వేయడం, రూమ్ అంతా నిండిపోతుంది, బుకేలు వెళ్ళిపోతుంటారు. మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం ఉంటే నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో. సీఎం జయలలితని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది మెడ్రాస్లో, దాన్ని బాగా చేయలేదు చాలా ఇదంటే ఆవిడ అన్నారు, కావాలంటే నేను సైట్ ఇస్తాను, మీరు మీరు డెవలప్ చేసుకోండి ఫిల్మ్ సిటీని కావాలంటే అన్నారు ఆవిడ. మరి ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఏపీలో డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అనే దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు ఆయన. ఏమైందండి సార్, టోటల్ భారతదేశంలో అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి ఇంకోసారి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను. అదేలేండి డెఫినెట్ గానండి. మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమావే చాలా కాలం అయిపోయింది వచ్చి, మీ కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది. అవునండి, అప్పుడు ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందో అప్పుడు చాలా థియేటర్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ వచ్చాయి.
మేబీ అతిశయోక్తో ఏమో తెలియదు, నేను ఎదురు చూస్తున్నాను. డెఫినెట్గా అందరికి నచ్చుతుంది ఈ సినిమా కూడా. అట్లాగే ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారు. తర్వాత ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. పైగా ఇప్పుడు ఈ కాలంలో ఈ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ ఫిల్మ్ అయితే కానీ థియేటర్కి రావట్లేదు, లేకపోతే ఓటీటీలో చూస్తాం అనుకుంటున్నారు. కాబట్టి ఇది డిఫరెంట్ ఫిల్మే, పెద్ద సినిమా. కళ్యాణ్ గారి సినిమా వచ్చి 2 years అయింది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే ఇంటర్వ్యూ ముగిద్దాం సార్. ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు. ఓటీటీ ప్రాబ్లం మీరు ఏ రకంగా ఫేస్ చేయాలి? యుద్ధం ఏం జరగలేదండి, వాళ్ళ సిస్టమ్ అది. ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా, నేను కాదు ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ వేయలేరు. ఎందుకు వేయలేరంటే అది ఒక పెద్ద ఒక ఏరియా బిజినెస్ లాగా అది. సో కమిట్ అవ్వకపోతే రిలీజ్ అయిన తర్వాత పైరసీ వచ్చేస్తుంది. తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పైరసీ అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోతుంది, రిస్క్. సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది. అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని. అందుకని ఓటీటీ కమిట్ అవ్వకపోయినా డేట్ వెళ్ళిన సరే కమిట్ అయ్యామనుకోండి, నా సినిమా కొన్నారు కమిట్ అయ్యి సంతోషపడితే రిలీజ్ ఎప్పుడో డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఈ సినిమాకి జనరల్గా వాళ్ళు ఈ డేట్ అని వాళ్ళు అడగరు. ఒకవేళ మనం అడ్వాన్స్గా 3 months 4 months 6 months ఏదో డేట్ రాయొచ్చు. అట్లా రాసినా ఇది అవ్వలేదు. అంటే మనం అనుకుంటాం మన అవ్వలేదు. అవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి చార్ట్ అన్నీ క్లోజ్ అవుతాయి. సిస్టమేటిక్గా ఉంటుంది. మనలాగా ఇప్పుడు ఫినిష్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అట్లా చేయలేం కదా. వాళ్ళకి ఈ నెలలో ఈ సినిమా, ఈ నెల వ్యూవర్స్ కింద సినిమాలు ఇవ్వాలి కదా. సంవత్సరానికి 2 ఉన్నాయి, ఒకటి అమెజాన్, ఒకటి నెట్ఫ్లిక్స్. అవును, అంతే కదా. కాంపిటేషన్ 4-5 ఉంటే వీళ్ళకైతే వాళ్ళకి అమ్ముకుంటా వాళ్ళకైతే అట్లేవు. అదే అమెజాన్ ఇది కానీ అది కానీ. సో వాళ్ళు ఇండియా మొత్తం అందరికి వీళ్ళే, భోజ్పురి నుంచి ఆల్ లాంగ్వేజెస్కి వీళ్ళే కదా. వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా, ఈ నెలకి ఈ సినిమా, ఈ నెలకి సిబెట్, ఆ నెలకి రాకపోతే వాళ్ళకి ఖాళీ అవుతుంది కదా, వాళ్ళకి లాస్ అవుతుంది. ఇది దీనివల్ల ప్రాబ్లం వల్ల తర్వాత ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన డేట్గా మనం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చింది మెయిన్ ఫైనల్గా. అంతకుముందు పోయింది June 12th అయ్యేటప్పుడు మనకు డౌట్ ఉంది, టెక్నికల్గా గ్రాఫిక్స్ అవ్వాలి, మన ఒక్కరి చేతుల్లో లేదు అని ఇంతవరకు వెయిట్ చేశారు. జూలై డేట్ ఇవ్వండి అంటే వాళ్ళు అప్పుడు కుదరదు అన్నారు. కుదరదు, లేదండి మీరు డిసెంబర్ చేసుకోండి అన్నారు. డిసెంబర్ చేస్తే సినిమా స్టేల్ అయిపోద్ది, పాత పడిపోద్ది. సినిమా అవనంత వరకు అయిపోయిన తర్వాత ఇంక రాకపోతే వెనకాల మళ్ళీ ఓజీ ఉంది. ఆ తర్వాత అందుకని సరే ట్రై చేద్దామని చూసాం, కానీ టెక్నికల్గా అవ్వలేదు. సరే అందుకని మళ్ళీ వాళ్ళు కూడా కన్సిడర్ చేసి ఇప్పుడు జూలైలో డేట్ ఇచ్చారు. దానివల్ల మీరు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఏమైనా లాస్ అయ్యారండి ఈ డేట్లు మారడం వల్ల? డెఫినెట్గా పెనాల్టీ కొంత లాస్ ఉంది కదా. అవునా? ఉండరు, అది తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసాం, కొంతవరకు 2 డేట్లు మారడం వల్ల కొంత ఇదైంది. అది తప్పదు అనమాట. తప్పలేదు, అది ఎవరికైనా తప్పలేదు. బట్ ఎన్నున్నా కూడా నిండుకుండా తొడకదన్న టైప్లో మీరు ఎక్కడ కూడా అసలు మాట జారకుండా ఎవరి మీద పెద్ద సినిమా ఇది పెద్ద హిట్ అవుతుందని ఒకే ఒక్క దృక్పథం, దృఢ సంకల్పం. ఇది మంచి జరిగినా ఏమి జరిగినా మనకు మనమే కారణం, ఇంకోళ్ళ మీద మన కారణం ఎవరెవరి మీద వేయలేం కదా. అదే ఇది ఎఫ్డిసి చైర్మన్ అంటున్నారు ఏంటి అసలు? దాని గురించి న్యూసే చెప్పారు మీరు ఎప్పుడు? లేదండి, అప్పుడు ప్రపోజల్ ఉంది, ఇంకా అనౌన్స్ చేయలేదు, వచ్చినప్పుడు చూద్దాం. ప్రపోజల్ ఉంది అంటే మీరు ఆల్మోస్ట్ మీరు అన్నది వచ్చిందా మీకు? ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకా డిసైడ్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. వచ్చిన తర్వాత చూడాలి. దీని తర్వాత వచ్చినా మంచిదే, వస్తే మనమంతా సర్వీస్ చేస్తాం. అది మీరు నాలెడ్జబుల్ మ్యాన్, అన్ని రంగాలు చూసిన వ్యక్తి. అవతల తమిళ్, తెలుగు, హిందీ అన్ని తిరిగి వచ్చారు కాబట్టి అందుకనే కళ్యాణ్ గారు నాలెడ్జబుల్. నేను ఆయనకి తెలుసు అని క్లోజ్ అని కాదు, నాలెడ్జబుల్ పర్సన్, ఎక్స్పీరియన్స్ అని ఆయన డిసైడ్ అయ్యారు. ఏదైనా సమస్య వచ్చినా గబుక్కుని సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఎప్పుడైనా సరే ఒక నాయకుడికి బ్యాలెన్స్ చేసి మాట్లాడడం అనేది ముఖ్యం. చాలా ఇక్కడ దిల్ రాజు గారు, అక్కడ మీరు అయితే ఇండస్ట్రీకి చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది. ఇది అయిన తర్వాత జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా మీరు ప్రవేశించి రాబోయే ఎన్నికల్లోని గట్ట నిలబడే అవకాశం అటుపక్కగా దారులు ఏమైనా ఏర్పడుతున్నాయా ఆలోచనలోనైనా? ఏం లేవండి, అది అంతా మనం ఏంటి ఎలా కళ్యాణ్ గారు రమ్మంటే వెళ్ళిపోతారు అంతే. ఎలా ఏది మనం ఎలా తీసుకెళ్తుందో అలా వెళ్తాం. మనం మెయిన్ నాకు ఎప్పుడు సినిమానే ముఖ్యం.
చాలా సంతోషం Thank రత్నం you. గారు. Thank యూ you. హావ్ Thank స్పెంట్ you. లాట్ ఆఫ్ టైం విత్ అస్. Thank you. మీకున్న థ్యాంక్ యూ. హార్డ్ షెడ్యూల్. థ్యాంక్ యూ సో Thank మచ్. you. ఇది ఏం రత్నం గారు ఆయన తాలూకా చాలా లాంగ్ జర్నీ విత్ గ్రేటెస్ట్ మైల్ స్టోన్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ హిస్ కెరీర్. ఓకే. ఇప్పుడు వరకు వచ్చిన వాటన్నిటిని లేపేసి అంత పెద్ద హిట్ అవుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. మనం కూడా దాన్ని ఆశిద్దాం. లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.